చీటింగ్‌పై నైబ్ స్పందన. ఏమన్నాడంటే ఫ్రెండ్స్, యాక్చువల్‌గా ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో అయితే గోల్‌బ్యాడెన్ నైబ్ కొంతవరకు చీటింగ్ చేశాడు అని చెప్పుకోవచ్చనమాట. సో, ఏంటంటే ఇంకా వర్షం పడుతుంది. ఆల్రెడీ మ్యాచ్ అప్పటికప్పుడు రద్దయిపోయిందండి. 2 రన్స్ తేడాతో డక్‌లర్క్ లూయిస్ ప్రకారం అయితే వాళ్ళైతే గెలుస్తారు. 2 రన్స్ తర్వాత గెలుస్తారు. కానీ వెంటనే అక్కడ ఉన్నటువంటి కోచ్ ఎవరైతే నాథన్ ఆడుతున్నాడో, సో, ఇంక ఆపండి మీరు, స్లోగా ఆడండి, వచ్చేయండి అనే విధంగా చెప్పారనమాట. సో, వెంటనే గోల్‌బ్యాడెన్ నైబ్ అయితే కాళ్ళు క్రాంప్స్ పట్టేసినట్టు పడిపోయాడనమాట. కానీ దాని తర్వాత తనైతే తీసుకెళ్లారు. దాని తర్వాత ఒక 2, 3 ఓవర్స్ ఉన్నాడు. మళ్ళీ వచ్చి బౌలింగ్ కూడా చేశాడనమాట తను. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం హెవీ డ్రామా నడిచిందనమాట ఆ రోజు మ్యాచ్‌లో. వాళ్ళకైతే మరి లాస్ట్ ఓవర్‌లో అయితే తనైతే అవుట్ చేశారనమాట. ఎల్బిడబ్ల్యూ అవుట్ చేసి నవీన్ ఉల్ హక్ లాస్ట్ వికెట్ తీశాడు. తద్వారా ఆపోజిషన్ గెలిచింది. సెమీస్‌గా వెళ్ళిందనమాట. ఆస్ట్రేలియా ఇంటికి పోయింది. బంగ్లాదేశ్ ఇంటికెళ్ళింది. కాకపోతే తను మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా ఎంత ఫాస్ట్‌గా పరిగెత్తారంటే అక్కడ మామూలుగా దాంతో పాటు ఒక ముగ్గురు పరిగెత్తారనమాట. వాళ్ళందరికంటే కూడా ముందు తినే పరిగెత్తాడు. తనకు కాళ్ళు నొప్పులు ఏం లేవు, కావాలని ఈ విధంగా చీటింగ్ చేసి గెలిచారు అని అంటూ కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించి చాలామంది అశ్విన్ గానీ, దాని తర్వాత బ్రిలియన్ లారా గానీ చాలామంది అయితే రియాక్ట్ అయ్యారు. యువరాజ్ సింగ్ రియాక్ట్ అయ్యాడు. సో, ఏదేమైనా సరే బీసీసీఐ కూడా కొంతవరకు అయితే దీని మీద పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు ఈ విధంగా చేశారు? క్రికెట్ బోర్డ్ ఏమన్నా దీన్ని తెలపండి. ఇది చీటింగ్ తన పైన వేయండి. సో, చీటింగ్ కేస్ అన్నా పెట్టండి. అంటే ఎట్టంటే ఫ్రెండ్స్, ఈ విధంగా చీటింగ్ కేస్ అంటే ఏ విధంగా ఉంటుందంటే, ఈ విధంగా ఎవరైనా సరే సిట్యుయేషన్స్ పరంగా లేట్ చేస్తే ఓకే. కానీ కావాలనేసి వాంటెడ్‌గా ఆ విధంగా చేస్తే మాత్రం వాళ్ళకైతే మ్యాచెస్‌లో కోత విధిస్తారు. అంటే 2 మ్యాచెస్ గానీ ఆడుకోకుండా చేయడం గానీ, లేకపోతే 100% ఫీజు కట్టడం కానివచ్చు. అంటే ఏదైతే ఒక మ్యాచ్‌కి ఉందో రెమ్యూనరేషన్ వాళ్ళే పట్టుకుని ఇవ్వకుండా చేసేటట్టు ఆ విధంగా చేయొచ్చనమాట. సో, అవన్నీ చేసినప్పుడు అది చేస్తారా చేయరా అన్న స్పందించే ప్రొసీజర్‌లో గుల్‌బ్యాడెన్ నైబ్ అయితే కొంతవరకు అయితే మాట్లాడాడు అని చెప్పొచ్చు. ఏంటంటే నేనైతే విద్వేషపూర్వకంగా ఏం చేయలేదండి. సో, అన్‌ఫార్చునేట్‌గా నాకు అలా అయింది. నిజంగానే అయింది అంతే తప్ప నేనైతే మ్యాచ్‌ని కావాలని చేయలేదు అంటూ తనైతే రిప్లై ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, మీరు మ్యాచ్ చూసారు కాబట్టి మీ పాయింట్ ప్రకారం నేనైతే ఫ్రెండ్స్ ఖచ్చితంగా తను కావాలని చేశాడు అని నేను చెప్తాను. మీరేమంటారు? కావాలని చేశారా? లేకపోతే నిజంగా తనకి ఆ టైంలో కాలు పట్టేసింది అన్న కామెంట్ మధ్య తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.